రాజకీయాలకి ఆయువు పట్టైన రాజకీయాల్లో ప్రధాన పాత్ర పోషించే గ్రామ స్థాయి రాజకీయాలు నడిపించేదానికి శ్రీకారం చుట్టే గ్రామ సర్పంచులు, వైస్ సర్పంచులు, వార్డు మెంబర్లు ఏ పార్టీ బ్రతకాలన్నా, ఏ పార్టీ బ్రతికి బట్ట కట్టాలన్నా, ఏ రాజకీయ నాయకుడి తలరాత మార్చాలన్నా, ఏ రాజకీయ పార్టీ శాశ్వతంగా ప్రజల్లోనే నిత్యము ఉండాలి అన్నా దానికి పునాది గ్రామ స్థాయి నుంచి ఉండాలి. అటువంటి గ్రామ స్థాయి ఎలక్షన్స్ మీ దీవెనలతో వచ్చిన మన ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక అంశాలు తెర మీదికి వచ్చిన గ్రామ స్థాయిలో నాయకత్వాన్ని బలపరచాలని, గ్రామ స్థాయిలో పార్టీని బలోపేతం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని రాజ్యాంగబద్ధంగా ప్రతి గ్రామ పంచాయతీకి ఆనాటి 10 సంవత్సరాల పాలనలో ప్రభుత్వము ఆనాడు ఎన్నికలు జరిగినప్పుడు ఒంటెత్తు పోకడతో వేరే ఏ పార్టీ సర్పంచ్ గాని వార్డు మెంబర్ గాని గెలవకుండా ఉండే విధంగా కుట్రాలు పన్ని అక్రమంగా గెలిచిన వాళ్ళంతా మా ఖాతాలోనే ఆనాటి ప్రభుత్వం జమ చేసుకుంటే అలా కాదు అని రాజ్యాంగబద్ధంగా ప్రతి పౌరుడికి ఉండే ఓటు హక్కుని నిర్భయంగా తన నోటు హక్కుని ఉపయోగించుకున్న తర్వాత ఎవరైతే వార్డు మెంబర్గా గెలుస్తారో కూర్చున్నారు, కూర్చో, ఎవరైతే వార్డు మెంబర్గా గెలుస్తారో, ఎవరైతే సర్పంచ్గా గెలుస్తారో వారి వారి అభిప్రాయాల్ని గౌరవించే పద్ధతిలో రాష్ట్రంలో 3 విడతల, ప్రతి జిల్లాలో 3 విడతల ఎన్నికలు జరిపించి శాస్త్రీయబద్ధంగా జరిపిన ఎన్నికల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి 5 నియోజకవర్గాల్లో సుమారు 400 మంది సర్పంచుల్ని 3 రంగుల జెండాని రెపరెపలాడించే విధంగా ప్రతి గ్రామంలోని కరడు కట్టిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు కానీ, కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరుడు కానీ ఇది నా ఆస్తి అని 3 విడతల పోరాటం చేసి అద్భుతమైన ఫలితాలు తీసుకొచ్చిన ముఖ్య కార్యకర్తలకి, నాయకులకి, అభిమానులకి, గెలిచిన నా సర్పంచులకి, వైస్ సర్పంచులకి, వార్డు మెంబర్లకి ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గారి భద్రాచలం ఎమ్మెల్యే గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఆనాటి మీ దీవెనలతో, ఆనాటి మీ కష్ట ఫలితంతో ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఒక్క సీటు జరిగింది. ఎమ్మెల్యే గారి ఇటు పక్కన ముందు కూర్చోమ్మా. మీ కష్ట ఫలితంతో ఈనాటి ఈ ప్రజా ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎన్నికలకు ముందు చెప్పిన ప్రతి హామీని పేదవాడికి అందించాలని తాపత్రయపడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా ఇచ్చిన ప్రతి మాటని కట్టుబడి పేదవాడికి అందించాలని, పేదవాడి భుజము తట్టి భరోసాని కల్పించే విధంగా ఈనాటి మన ప్రభుత్వం చేస్తున్న గడిచిన 2 సంవత్సరాల్లో చేసిన మంచి కార్యక్రమాలే రాష్ట్ర వ్యాప్తంగా, ముఖ్యంగా మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా ఎన్నికలు జరిగిన వాటిల్లో 70% పైగా 100 సర్పంచులకి పోటీ జరిగితే 70 సర్పంచులు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులని మంచి మెజార్టీతో గెలిచి మీరు ఇక్కడికి రావడం జరిగింది. నాకు తెలిసి
ఈనాడు ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 5 నియోజకవర్గాల నుంచి సుమారు 400 మంది సర్పంచులు, 400 మంది వైస్ సర్పంచులు, సుమారుగా ఒక 2300, 2400 మంది వార్డు మెంబర్లు కూడా ఈనాడు మీరు ఇక్కడికి వచ్చారు. ఇదంతా మీ కష్టంతో మీరు ఏర్పరచుకున్న ఇక్కడ కూర్చున్న శాసనసభ్యులు కానీ, ముఖ్య నాయకులు కానీ, మంత్రిగా నేనున్నాను అంటే కూడా దీని వెనక మీ అందరి కష్ట ఫలితం ఉంది. మీ కష్ట ఫలితంతోనే ఈనాడు ఈ వేదిక మీద మేము కూర్చోగలిగాం. మేము కూర్చున్న తర్వాత ఆనాడు జెండాని బుధానేసుకొని కర్ర చేతబట్టి 10 సంవత్సరాల రావణ కాష్టం లాంటి పరిపాలనని పారదోలే దాంట్లో మీ అందరి కష్ట ఫలితంతో తెచ్చుకున్న ఈ ప్రజా ప్రభుత్వంలో మళ్లీ ఆనాడు కర్ర పెట్టిన ప్రతి కార్యకర్తకి గౌరవప్రదంగా ఈ ప్రభుత్వం చూడాలని, ఈ పార్టీ చూడాలని అటువంటి నాయకులందరికీ మొదటి విడత సర్పంచులుగా వివిధ హోదాల్లో వార్డు మెంబర్లుగా, వైస్ సర్పంచులుగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది ప్రజాస్వామ్య బద్ధంలో. అదే విధంగా ఇంకా చాలా పదవులున్నాయి రాబోయే రోజుల్లో. వాటన్నిటికీ ఎన్నికలు జరగబోతాయి. ఈనాడు ఈ 5 నియోజకవర్గాల్లో ఎలా అయితే కాంగ్రెస్ పార్టీ నాయకులు కాలుకు బలపం కట్టుకొని నేను నిలబడలేదని వదిలేయకుండా కాంగ్రెస్ పార్టీకి కట్టుబడి ఉన్న ప్రతి ఒక్క కార్యకర్తకి పదవులు ఇచ్చే దాంట్లో ఎమ్మెల్యేలు కానీ, చైర్మన్లు కానీ, మాజీ ప్రజాప్రతినిధులు కానీ, ముఖ్య నాయకులందరూ కానీ రాత్రనక పగలనక ఆనాటి మా గెలుపులో మీరెలా కష్టపడ్డారో దాన్ని మర్చిపోకుండా ఈనాడు ఈ వేదిక మీద ఉన్న ప్రతి నాయకుడు మీరెలా అయితే కష్టపడ్డారో మీకు సమానంగా రాత్రి పగలు కష్టపడి మిమ్మల్ని ప్రజాస్వామ్యబద్ధంగా మిమ్మల్ని సర్పంచులుగా వివిధ హోదాల్లో కూర్చోబెట్టడం జరిగింది. మనస్ఫూర్తిగా చెప్తున్నా, ఇది మన ప్రభుత్వం. మీరు ఇటుక పేర్చి కట్టుకున్న ఇంటిలో ఉన్న మన ప్రభుత్వం. అనేక హామీలు ఆనాడు ఇచ్చాం. చాలా హామీలు పేదోడికి చేర్చాం. ఇంకా చేర్చాల్సిన హామీలున్నాయి. బరాబర్ ప్రతిపక్షం ఏదైతే కారుకోతలకు వస్తుందో పింక్ కలర్ పేపర్లు మీకేంటి మీకంటే మాకే ఎక్కువ సీట్లు వచ్చాయని వాళ్ళ పత్రికలో ప్రింట్ ఎత్తుకుంటున్నాయో, వారికి ఎక్కడెక్కువ వచ్చినాయో, ఏ గ్రామ పంచాయతీలో వారు గెలిచారో ఏమీ కనిపించదు. వారి పేపర్ మీద మట్టుకు అంకెలు, బ్రహ్మాండమైన అంకెలు చూపించి ఇంకా మసిపూసి మారేడికాయ చేయాలనే తాపత్రయపడే వారి సిద్ధాంతం చూస్తుంటే నవ్వొస్తుంది. ఏది ఏమైనా ఇది ప్రజా ప్రభుత్వం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచనలకు అనుగుణంగా ఒక్క భద్రాద్రి కొత్తగూడెం జిల్లానే కాదు, ఖమ్మం జిల్లానే కాదు, రాష్ట్రంలో ఏవైతే స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని ప్రాంతాలలో తెలంగాణ ప్రజలు గ్రామీణ ప్రాంతంలో నివసించే కాంగ్రెస్ పార్టీని అభిమానించే నాయకులు అద్భుతమైన ఫలితాలు ఇచ్చారని చెప్పక తప్పదు. దానికి కారణం గడిచిన 2 సంవత్సరాలలో నిజాయితీతో, చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, కేబినెట్ కానీ, సహచర ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ వీరందరి కష్ట ఫలితం ఈ స్థానిక సంస్థ ఎన్నికల ఫలితాలు. ఈ ఫలితాలే కాదు, రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు కానీ ఏ ఎన్నికలు వచ్చినా మొన్న మీరు చూశారు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లో అది దురదృష్టవశాత్తు అక్కడున్న శాసనసభ్యులు మాగంటి గోపి గారు మరణిస్తే ఆ స్థానం టీఆర్ఎస్ పార్టీది. కానీ బై ఎలక్షన్ లో జూబ్లీ హిల్స్ లకు సంబంధించిన ఓటర్ల మహాశయులు కూడా
గెలుపంటే అలా ఇలా గెలుపు కాదు. సుమారు 25,000 ఓట్ల మెజార్టీతో అద్భుతమైన ఫలితం అక్కడిచ్చారు. దాని తర్వాత జరిగిన ఈ స్థానిక సంస్థ ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతంలోని కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు, న్యూట్రల్ ఓటర్స్ కూడా కాంగ్రెస్ పార్టీకి పూర్తి మద్దతు తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇదే పద్ధతిలో ఉండే విధంగా ఈ ప్రభుత్వం ప్రజలు కోరుకునే విధమైన పరిపాలన ఇస్తుందని కూడా ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తున్నాను.